అస్సలాముఅలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇప్పుడైతే టైం అయితే 5:35 అవుతుంది. ఇప్పుడైతే నేను వెళ్తున్నా మేడం వాళ్ళని తీసుకుని ఎయిర్పోర్ట్కి. ఎటు వెళ్తున్నారో తెలియదు. నాకు తెలిసి ఉమ్రాకి వెళ్తున్నారో మక్కాకి, లేకుంటే ఎటన్నా ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నారో తెలియదు. ఎందుకంటే వీకెండ్ కాబట్టి, రేపు వెళ్ళిన 2 రోజులు హాలిడేస్ కాబట్టి ఎటన్నా వెళ్ళొచ్చు, లేకుంటే మక్కా కూడా వెళ్ళొచ్చు. ఈరోజు లాస్ట్ మక్కాలో ఉమ్రా చేయడం. దాని తర్వాత హజ్ కోసం అయితే హాలిడే మొత్తం అయితే ఉమ్రా అయితే బంద్ చేస్తారు. హజ్ వాళ్ళకైతే పర్మిషన్ ఉంటుంది. ఇక్కడ లోకల్స్ వాళ్ళకి ఎవరైనా హజ్ చేయాలనుకుంటేనే ఉమ్రాకి వెళ్ళొచ్చు, లేకుంటే వెళ్ళడానికి రాదు. ఇప్పుడైతే వెళ్తున్నా. మేడం వాళ్ళ అబ్బాయి అయితే ఇద్దరు వెళ్తున్నారు. ఎగ్జాక్ట్ ఎటు వెళ్తున్నారో తెలియదు. మనం ఇప్పుడు వాళ్ళని పికప్ చేసుకున్న తర్వాత తెలుస్తుంది. ఎప్పుడైతే పోదాం. ఫోన్ అయితే చేస్తున్నారు. 5 minutes ఎక్స్ట్రా అయిపోయింది. మళ్ళీ కలుద్దాం. అక్కడ తీసుకునే ఛాన్స్ ఉంటే వీడియో తీసుకుందాం. ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత ఎటు వెళ్ళిరో చెప్దాం. ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ చేసిన. ఆ టైం అయితే 6:30 అవుతుంది. 45 నిమిషాలు అయితే వచ్చేసినాం. ట్రాఫిక్ ఏం లేకుండే, మొత్తం అయితే ఖాళీ ఉండే రోడ్డు. తొందరగా 120 స్పీడ్ మీద అయితే వచ్చేసినాం. డ్రాప్ చేసేసిన. 8:40కి ఫ్లైట్ ఉందంట. మక్కాకి వెళ్తారు ఉమ్రా కోసం. మనం కూడా వెళ్దాం ఒకరోజు. ఇప్పుడైతే కాదు, ఈరోజు లాస్ట్. ఆఫ్టర్ బక్రీద్ హజ్ తర్వాత అయితే వెళ్దాం మనం కూడా. ఎప్పుడైతే వెళ్ళిపోదాం మనం రూమ్కి వెళ్ళి మేడం వాళ్ళ అమ్మాయి కాలేజ్ ఉందా మరి ఏం తెలియదు. పోయేసరికి అంటే 7:30 అవుతుంది. టిఫిన్ చేసుకొని కాలేజ్ ఉంటే పోదాం, లేకుంటే పడుతుంది. ఇప్పుడైతే వచ్చేసిన మా ఏరియాకి. ఇప్పుడైతే వెళ్దాం. టిఫిన్ చేద్దాం. మేము ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. కేరళ హోటల్ వెళ్దామా, లేకుంటే యూపీ హోటల్ వెళ్దామా అని. కేరళ హోటల్లో తిన్నాక చాలా రోజులైంది. వెళ్దాం కేరళ హోటల్కి. ఇడ్లీ తినేసి వచ్చి పడుకుందాం. ఎందుకంటే మళ్ళీ డ్యూటీ అయితే లేదు. స్కూల్కి ఎవరైతే పోలేదు. మా కఫీల్ ఒక్కడే పోయినట్టున్నాడు. ఆయన వచ్చేస్తే మనకు కూడా ఏం పని ఉండదు. ఇప్పుడు పోయి పడుకుందాం టిఫిన్ చేసి. ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం అయితే డ్యూటీ జరుగుతుంది కాబట్టి నైట్ కూడా నిద్ర లేదు. ఇప్పుడైతే పోదాం కేరళ హోటల్లో. ఏముందో మరి అవైలబుల్, ఇడ్లీ ఉందా లేదా దోశ ఉందా చూసి తిని వద్దాం. పొద్దున్నే హోటళ్ళ దగ్గర అయితే పార్కింగ్ దొరకడం కష్టం అయిపోతుంది. ఇప్పుడైతే అంటే దూరం పెట్టేసి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. అటు సైడ్ వచ్చేసి అయితే యూపీ హోటల్ ఉంది, ఇటు సైడ్ అయితే కేరళ హోటల్ ఉంది. కృష్ణ కేరళ హోటల్. చాలా రోజుల తర్వాత వచ్చిన. ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చిన. ఇడ్లీ అయితే ఉందంట. వచ్చిన తర్వాత టిఫిన్ చేసి అయితే పడుకున్నా. ఇప్పుడైతే మధ్యాహ్నం అవుతుంది, 2 అవుతుంది.
పోయి అయితే మనం కూడా ఇప్పుడు లంచ్ తీసుకుని వద్దాం. రోటీ అయితే తీసుకుందాం. అక్బర్ అన్న దగ్గర అయితే కర్రీ ఉందంట, ఫోన్ చేసిండు. ఇప్పుడైతే రోటీ తీసుకొని పోయి కర్రీ తెచ్చుకొని అయితే తిందాం. ఫుల్ అయితే ఎండ పడుతుంది, వేడి అయిపోయింది కారు మొత్తం, కూర్చోలేకపోతున్నాము. వేసి చాలా చేసి అయితే పెట్టిద్దాం, బయట దిగిద్దాం. రెండు నెలల నుంచి అయితే ఇక్కడ వర్క్ నడుస్తుంది. కార్లు అయితే ఈ విధంగా అయిపోతుంది. కార్లో మొత్తం డస్ట్ చేస్తున్నారు. ఎన్ని రోజులు చేస్తారో తెలియదు ఇంకా ఈ పని. మధ్యాహ్నం అయితే ఈ సౌండ్కి అయితే నిద్ర కూడా పట్టదు. మార్నింగ్ 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు. ఇట్లయితే కారు నిన్ననే అడిగిన దీన్ని, మళ్ళీ అయితే ఖరాబ్ అయిపోయింది, మొత్తం డస్ట్ అయిపోయింది. చూస్తున్నారు, ఏం చేయలేము ఇక. వాళ్ళు పని అయితే వరకు అయితే అట్లా ఉంటుంది. ఇక మనం కూడా పోదాం, రొట్టి చేసుకుందాం. మళ్ళీ బంద్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హోటల్లో. మరి ఇదంతా టైం అయితే 4:30 అవుతుంది సాయంత్రం. మేడం వాళ్ళ చిన్నబాబు ఏడుస్తుంటే మేడం వాళ్ళ అమ్మాయి అయితే వాడిని ఏమన్నా కొనియడానికి అయితే సూక్ అయితే తీసుకొచ్చింది. ఇక్కడైతే ఇలాబ్ సెంటర్ అని ఉంది, ఇక్కడికైతే తీసుకొచ్చిన మదీనా రోడ్కి పక్కన ఉంది, చూపిస్తా చూడండి. ఇక్కడైతే పిల్లలు ఆడుకోనికి అన్ని వస్తువులు దొరుకుతాయి, కార్లు, బైకులు, సైకిల్ అవన్నీ దొరుకుతాయి. ఎప్పుడైతే ఇందులో కొనియడానికి అయితే మా మేడం వాళ్ళ అమ్మాయి అయితే తీసుకుని వచ్చింది. మేడం వాళ్ళు అయితే లోపల ఉన్నారు, ఇప్పటికి వెళ్ళారు. మేడం వాళ్ళ అమ్మాయి, మేడం వాళ్ళ పని మనిషి, మేడం వాళ్ళ చిన్న అబ్బాయి అయితే వచ్చారు. ఎప్పుడైతే టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడనే వెయిట్ చేసి వాళ్ళని తీసుకుని అయితే వెళ్ళిపోదాం. వెనకాల అయితే మెట్రో ఉంది, ఆ మెట్రోలో అయితే రన్ అవుతుంది అన్నమాట. ఇప్పటిదాకా మనం ఎక్కలేము. మొన్న బతాలియన్ రోజు అయితే ఎగ్దాం అనుకున్నాం, కానీ టైం లేకుండే మనకు డ్యూటీ వస్తుంది అన్నట్టు మళ్ళీ అయితే తొందరగా రిటర్న్ వచ్చేసాం. నెక్స్ట్ మంత్ తర్వాత పర్మిషన్ తీసుకున్నాం. నెక్స్ట్ మంత్ తర్వాత ఉమ్రాకి వెళ్దాం అన్నట్టు అనుకుంటాం నేను, అక్బర్ అన్న. అప్పుడైతే ట్రై చేద్దాం, ఇక్కడ నుంచి బతక ఎక్కి అక్కడ నుంచి అయితే బస్సులో వెళ్ళొచ్చు ఉమ్రాకి. ఇప్పుడైతే వెయిట్ చేద్దాం, మేడం వాళ్ళ అమ్మాయి రాగా తీసుకుని అయితే పోదాం. ఈవినింగ్ మళ్ళీ సాయంత్రం అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి డ్రాప్ చేసి అక్కడనే కూర్చోవాలి అక్బర్ అన్న దగ్గర. ఈరోజు ఏమన్నా పార్టీ ఏమన్నా చేసుకుంటే చూద్దాం. నాకైతే మేడం వాళ్ళ అమ్మని అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే డ్రాప్ చేసిన. ఇప్పుడైతే ఒక ఆర్డర్ వచ్చింది, సోహెల్ తీసుకుని రా ఇంటి దగ్గర నుంచి అని చెప్తే ఇప్పుడైతే తీసుకున్నా. ఇక్కడ అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మేడం వాళ్ళ అమ్మాయికి ఇచ్చేసి మనం కూడా ఇక్కడనే వెయిట్ చేద్దాం. మన అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర అక్బర్ అన్న వాళ్ళైతే ఎక్కడికో పార్టీకి వెళ్ళారు ఇస్తారాకి. వాళ్ళు ఇప్పుడైతే రారు, 12 అవుతుంది వచ్చు. ఈరోజు హోటల్లో తినేసి పడుకుందాం. రేపైతే ఫ్రైడే మళ్ళీ ఎయిర్పోర్ట్ పోవాల్సి వస్తుందేమో. మా మేడం వాళ్ళు వస్తారు, వాళ్ళని కూడా పికప్ చేసుకోవాలి కాబట్టి కలుద్దాం హోటల్కి వెళ్ళినప్పుడు. మళ్ళీ అయితే చాయ్, గావా, ఖజూర పండ్లు అయితే వచ్చినాయి, తినేసినాం. ఈరోజు గురువారం కాబట్టి ఇమ్రాన్ వాళ్ళు కూడా వచ్చారు. ఈయన రూమ్ ఇది, అర్జున్ చిన్న రూమ్ వేసి, ఇది ఒక బెడ్, అది వాష్రూమ్ చిన్నది, ఇక్కడ కిచెన్. చాలా చిన్న రూమ్లు ఉంటాయి రియాద్లో అయితే. ఇక్కడ కూర్చొని అయితే వెయిట్ చేయాలి. ఇది మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు, ఇది ఆయన డ్రైవర్, మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ. పప్పులు కావాలంట, పప్పుల షాప్కి అయితే తీసుకొచ్చిన. అన్న దగ్గర అయితే దొరికాయి. ఈ పప్పు ఏం పప్పు మనకు కూడా తెలియదు, వీళ్ళు అయితే ఎక్కువ తింటారంట. 10 రియాలకు కిలో. ఏ ఎర్రపప్పు అంటారు, ఏ తువర పప్పు, ఏ మినప్పప్పు అంటారు, అదే కదా, మనకు అంత తెలియదు ఎగ్జాక్ట్ ఏమంటారు. ఇదొక పప్పు కావాలంట, ఇదొక 1/2 కిలో, అదొక 1/2 కిలో. వాళ్ళ దగ్గర దొరికాయి, వాళ్ళు ఉండే ఏరియాలో. ఇదైతే షాపు. కాజు, బాదం, పిస్తాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంతకుముందు నేను ఇలాంటి షాప్లో పని చేసిన, ఇవన్నీ అమ్మిన నేను ఇవన్నీ అయితే ఇంతకుముందు. ఇప్పుడు ఇటు డ్రైవింగ్కి అయితే వచ్చిన. దాల్చిన చెక్క ఎట్లయితే ఉంటుంది, ఇంకా పెద్ద ఉంటుంది, కట్టెలు కట్టినట్టు. ఇది నిమ్మకాయలు బ్లాక్.
ఇదైతే చింగం బబుల్ నోఫ్. ఇదైతే కొత్త రకం ఉన్నాయి. ఇదైతే మామూలు అంటారు వీటిని, మామూలు డబ్బు రొట్టెల్లో ఉంటుంది. ఇప్పుడైతే రూమ్కి వచ్చేసిన, రేపు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి వస్తుందేమో. రేపు ఫ్రైడే చెప్పలేం, రేపు వచ్చేస్తారు అనుకుంటా. రేపు వస్తారు, మరి ఎల్లుండి వస్తుంది తెలియదు. ఒకవేళ రేపు వస్తే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అయితే వెళ్ళి మేడం వాళ్ళని తీసుకొని రావాలి ఎయిర్పోర్ట్ నుంచి. ఇప్పుడైతే పడుకుందాం. మేడం వాళ్ళ అమ్మాయి ఎక్కడి ఉంది, ఫోన్ చేసి వెళ్తా, లేకుంటే అయితే పడుకుంటా. ఇక్కడ ఏం చేద్దాం, వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీస్, జై హింద్.